డబ్బు ముందు తన మన అనే తేడా ఉండదు. ఒక్కొక్కసారి సహాయం చేసిన వారు శత్రువుగా మారిపోతాడు. సహాయం తీసుకున్నవాడు శాడిస్ట్లా బిహేవ్ చేస్తాడు. బట్ ఎవడో ఒకడు ప్రాణం అయితే పోతుంది. మరి తప్పెవరిది? అప్పిచ్చి ఆదుకున్నవాడదా? అప్పు తీసుకొని ఇద్దాంలే అనుకున్నవాడదా? వాట్ ఎవర్ మేబీ, ఇద్దరు ఆలోచనలు మావే కరెక్ట్ అనుకుంటారు. బట్ ఆ ఆలోచనలు, కోపాలు, చంపుకోవడాలకు ఫైనల్గా మిగిలిపోతాయి. మరి ఇక్కడ కూడా అదే జరిగింది. తాగుడుకు జూదానికి బానిసయ్యాడు. అక్కడితో ఆకుండా తండ్రితో, అన్నదమ్ములతో చీటికి మాటికి గొడవలు పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా కూడా ముందుగానే తీసేసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగాడు. దీంతో తండ్రికి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరులోని ఆచార్య వీధికి చెందిన రాజ్మల్ జైన్కు 3 కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు దిలీప్ కుమార్ జైన్, మూడో కుమారుడు మనోజ్ కుమార్ జైన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. రెండో కుమారుడు హితేష్ కుమార్ జైన్ అలియాస్ జతిన్ జైన్ వ్యసనాలకు బానిసై పెళ్లి తరువాత వేరే వీధిలో వేరుగా ఉంటున్నాడు. తండ్రి నుంచి ఇప్పటికే 40 లక్షలు తన వాటాగా ముందుగానే తీసుకున్నాడు. ఆ డబ్బుతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు. 5 సంవత్సరాల నుంచి సుబేదార్పేటలో దుర్గా గ్లాస్ ప్లైవుడ్ దుకాణం నిర్వహిస్తుండగా నష్టాలు చవిచూశాడు. అప్పట్నుంచి ఆస్తిలో వాటా కావాలని తల్లిదండ్రులు, అన్నదమ్ములను వేధింపులకు గురి చేస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి తండ్రితో గొడవకు దిగుతున్నాడు. ఈ నెల 11న మరోసారి తండ్రి వద్దకు వచ్చి ఆస్తి పంపకాలు చేస్తారా, లేకపోతే తుపాకీతో కాల్చుకుని చనిపోతానని బెదిరించాడు. కానీ ఆ సమయంలో తుపాకీ పేలకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంతలో ఇతర పెద్దలు జోక్యం చేసుకోవడంతో అప్పటికి గొడవ సద్దుమరిగింది. కానీ ఈ క్రమంలోనే రాత్రి మరో 5గురితో ఇంటికి వచ్చి తలుపులు తీయాలంటూ గొడవ చేశాడు. కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. ఎవరూ రాకపోవడంతో లైసెన్స్ ఉన్న పిస్తోల్తో ఒక రౌండ్ ఇంటి తలుపులపై కాల్చాడు. ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. భయాందోళనలో ఉన్న బాధితులు ఎస్పీ కృష్ణకాంత్కు ఫిర్యాదు చేశారు. చిన్నబజారు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడితో పాటు అతని వెంట వచ్చిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.